నా కెరియర్ 1993లో స్టార్ట్ అయిందండి. సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా సూపర్ పోలీస్ అనే సినిమాకి రామానాయుడు గారు, సురేష్ బాబు గారు నన్ను ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నారండి. ఆ చిత్రానికి డైరెక్టర్ కె మురళీమోహన్ రావు గారు ఆయన ప్రోత్సాహంతో మెలకులు నేర్చుకున్నాను. డైరెక్షన్లో ఏంటి ఎలాగా అన్నది. తర్వాత నన్ను నా యొక్క కృషి, పట్టుదల, నాకు ఉత్సాహం చూసి రామానాయుడు గారు, సురేష్ బాబు గారు నన్ను ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. నేను ఏదో టెంపరీగా పెట్టుకుంటారేమో అనుకున్నా. బట్ నన్ను కంపెనీలో పర్మనెంట్గా పెట్టుకుని మంత్లీ శాలరీ ఇస్తూ నన్ను చాలా ఎంకరేజ్ చేశారండి రామానాయుడు గారు, సురేష్ బాబు గారిని. అదే సంస్థలో నేను హిందీ సినిమా వెంకటేష్ బాబు గారు చేసింది ఎమ్మెల్యేల హిందీ తగ్దిరి వాళ్ళ చేశాను. ఆ తర్వాత సురేష్ కృష్ణ గారి డైరెక్షన్లో ధర్మచక్రం అండి. ఆ తర్వాత బోయిన్ సుబ్బారావు గారి డైరెక్షన్లో నాయుడు గారి కుటుంబం. ఆ తర్వాత ప్రేమించుకున్నారు ఆ సినిమా అండి. ఈ సినిమాయే నన్ను స్టూడియోలో ఒక స్ట్రాంగ్ అసోసియేట్ డైరెక్టర్ అవ్వడానికి కారణం అయింది నా సినిమా. ఏం చేద్దంటే ఆ సినిమా కథ చెప్పడానికి దీన్ రాజన్ రైటరు ఆయన సురేష్ బాబు గారిని కలవడం, ముప్పలనేని శివ గారు ఆయన రికమెండ్ చేశారట సురేష్ బాబు గారు కథ చెప్పమని. సురేష్ బాబు గారు ఆ కథ వినడానికి టైం లేక నన్ను వినమండం, ఆ కథ నేను వినడం, ఆ కథ నాకు బాగా నచ్చడం. ఆ తర్వాత అదే దీనరాజు వెళ్ళి సురేష్ బాబు కథ చెప్తే సురేష్ బాబు నచ్చకపోవడం. తర్వాత నేను వెళ్ళి వెంకటేష్ బాబు గారు చెప్పాను, బాబు కథ బాగుంది, అతను చెప్పింది, అతను చెప్పే నేరేషన్ బాగాలేదు కానీ మ్యాటర్ ఉంది కథలోను అని చెప్పి నేను వెంకటేష్ బాబు గారితో చెప్పడం. ఆ వెంకటేష్ బాబు గారు కూడా అతను ఆ రైటర్ని పిలిపించి కథ వినడం, ఆయనకి ఆ కథ నచ్చడం, ఆ తర్వాత జయంతి గారికి కథ నచ్చడం. ఆ విధంగా సినిమా చేయడం జరిగిందండి. అదే ప్రేమించుకుందాంరా. ఆ సినిమా ఎప్పుడైతే సూపర్ డూపర్ హిట్ అయిందో అప్పటి వరకు మా సురేష్ సంస్థలో చాలా కాలం బట్టి అంత పెద్ద హిట్ లేదండి. ఆ హిట్ తర్వాత నన్ను నాయుడు గారు, సురేష్ బాబు గారు, వెంకటేష్ బాబు గారు నాకు చాలా మంచి వాల్యూ ఇవ్వడం అండి. ఆ తర్వాత శివయ్య అనే సినిమాకి కోఆర్డినేటర్గా పనిచేశాడండి. అది కూడా మంచి హిట్ అయింది. ఆ శివయ్య అనే సినిమా చేస్తున్న టైంలో రామానాయుడు గారు, ఆ శివయ్యకి ముందు మేము ప్రేమించుకుందాం సినిమా చేస్తున్న టైంలో రామానాయుడు గారు ప్యారలల్గా ఏవిఎస్ గారి డైరెక్షన్లో సూపర్ హీరోస్ సినిమా చేశారండి. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత రామానాయుడు గారు కూడా బాగా నచ్చింది కదా, ఎందుకు ఫ్లాప్ అయింది తెలియక ఆయన కొంచెం ఒక సందిగ్ధ అవస్థలో ఉన్నారైనా. ఆ టైంలో నేనే రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ పోసాని మురళి గారు ఒక కథ చెప్పారు సార్, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది, ఆ కథ మీరు ఒకసారి వినండి అంటే పోసాని మురళి గారు వచ్చి రామానాయుడు గారు కథ చెప్పడం అండి. నాయుడు గారు కూడా కథ నచ్చడం. ఎవరైతే హీరో బాగుంటారంటే మురళి గారు రాజశేఖర్ అయితే బాగుంటారని చెప్పడం అండి. వెంటనే నాయుడు గారు రాజశేఖర్ గారిని పిలవడం, మాట్లాడడం. ఆ సినిమా శివయ్య సినిమా స్టార్ట్ అయిందండి. ఆ సినిమా స్టార్ట్ అయిన టైంలో రామానాయుడు గారు నాకు ప్రామిస్ చేశారండి, మహేష్ ఇంట్లో వాళ్ళు ఎవరు ఈ సినిమా చేయొద్దు అంటున్నారు, నన్ను ప్రస్తుతం చేయొద్దు, కొంచెం రిలాక్స్గా ఉండని చెప్తున్నారు, బట్ నాకు కథ నచ్చింది, బాగుంది, నేను సినిమా చేస్తున్నా, ఈ సినిమా కనుక హిట్ అయితే నా కాంపౌండ్లో నువ్వు డైరెక్టర్ అవుతావు, ఈ సినిమా కనుక తేడా వస్తే నువ్వు సురేష్ బాబు దగ్గర కొంచెం బ్యాడ్ అవుతావు, అంచేదంటే నువ్వేదో ప్రెజర్ ఇచ్చి సినిమా స్టార్ట్ చేస్తున్నావు అనేసి సురేష్ బాబు ఫీలింగ్ ఉంది అని నాయుడు గారు ఓపెన్గా నాకు చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత నేను వెళ్ళి సురేష్ బాబు గారు కలవడం జరిగింది. సురేష్ బాబు గారు కూడా కథ నచ్చింది, సినిమా స్టార్ట్ చేసే ఉండదు శివయ్య. అది చాలా పెద్ద హిట్ అయిందండి. హిట్ రాజశేఖర్ గారి కెరీర్లోనూ పెద్ద సినిమా అయింది ఇది. ఆ సినిమా ప్రెస్ మీట్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిన 3వ రోజు ప్రెస్ మీట్లో రామానాయుడు గారు నా పేరు అనౌన్స్ చేయడం జరిగిందండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ. రెగ్యులర్గా 5 సాంగ్స్, ఫైట్స్, రొమాన్స్ అలాంటిది ఏమి ఉండదు. ఇది ఒక సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీతో నేను పరిచయం అవుతున్నా తెలుగు ఇండస్ట్రీలో. నేను ఎప్పుడూ అనుకునేది ఒక డిఫరెంట్ మూవీ చేయాలి, ఒక మంచి స్టోరీ ఇవ్వాలి, జనాల్ని ఎంటర్టైన్ చేస్తూ ఒక ఎక్స్పెరిమెంట్ టైప్ ఆఫ్ మూవీ చేయాలి. జనాలకి ఏదైనా కొత్తది అయితేనే అది ఒక అట్రాక్షన్ అవుతుంది. దాంతోపాటు మా సినీనిలయ క్రియేషన్స్ బ్యానర్ ఒక మంచి ట్రెండ్ సెటర్ అవ్వాలి. ప్రతి సినిమా వస్తూ దాంతో ఒక ట్రెండ్ సెట్ చేయాలని మా గోల్ ఉండేది.
నాకు మా నాన్నగారికి. సో అది రేపు రిలీజ్ అవుతుంది. జనాలకి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది, మంచి హిట్ అవుతుంది ఈ మూవీ, మంచి అప్రిషియేషన్ కూడా వస్తుంది. ఆల్రెడీ కన్నడ మలయాళంలో మంచి అప్రిషియేషన్ వచ్చింది, పెద్ద హిట్ అయింది మూవీ. సో తెలుగు ప్రేక్షకులు మీరందరూ చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలి.